హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లిని. కొబ్బరి చట్నీని ఇలా చేశారంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. ఈ చట్నీ అన్నంలోకి మాత్రమే కాకుండా రైస్, చపాతీ ఇంకా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని మూకుడులో వేసి కొంచెం గొట్టపోయేదాకా వేయించుకోవాలి. 2 చిప్పల కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని ఒక 3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ చేయడం చాలా సింపుల్ అండి. వితిన్ మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకుని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10, పావు స్పూన్ జీలకర్ర వేసి మరి కాసేపు వేయించుకుంటే చింతపండు ఆ వేడికి సాఫ్ట్గా మగ్గుతుంది. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసినప్పుడు కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి పప్పుల్ని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దంచిన వెల్లుల్లి రెబ్బలు 10 వరకు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. పప్పులు క్రిస్పీగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసేసి మరొక నిమిషం పాటు కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.